ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అయితే ఇప్పుడు పళ్ళు కొన్ని కారణాల వల్ల తీసేస్తే కంటి చూపు మీద ప్రభావం చూపిస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? జనరల్‌గా పంటికి, కంటికి సంబంధం లేదండి. అదొక అపోహ. అంటే వెరీ లాంగ్ బ్యాక్ 100 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే, అప్పుడు పళ్ళు తీయటానికి సరైన ఇన్‌స్ట్రుమెంట్స్ లేక, వాళ్ళేదో ఇట్లా పటకార లాంటిది పట్టుకొని ఇట్లా గట్టిగా లాగి పైపొన అంతా కదిలి, ఎముకలంతా కదిలి అట్లా 1, 2 కేసెస్ ఏదో అయ్యిద్ది. కానీ ఇప్పుడేంటంటే పళ్ళు తీయాలంటే చాలా సోఫిస్టికేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చినాయి. చాలా నీట్‌గా జాగ్రత్తగా తీయొచ్చు. పంటికి, కంటికి మధ్యలో కూడా ఒక 2 బోన్స్ ఉంటాయన్నమాట. సో, ఎక్కడ అది ఎఫెక్ట్ కాదండి. సో, పంటిని మనం జాగ్రత్తగా తీసేయొచ్చు. వాళ్ళు ప్రాపర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి, కరెక్ట్‌గా మెడిసిన్స్ గనక వాడితే ఏ ఇబ్బంది ఉండదు. పంటికి, కంటికి కానీ అసలు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా దే కెన్ గో ఫర్ బెటర్ ట్రీట్మెంట్ అన్నమాట. జ్ఞానదంతం గురించి మనం మాట్లాడుకుంటే, జ్ఞానదంతం న్యాచురల్లీ మనకి దేవుడే ఇస్తాడు గదా! కానీ దాంతోనే చాలా మందికి ఎందుకు ప్రాబ్లమ్ అవుతుంది? జ్ఞానదంతం వస్తే తీసేయమని ఎందుకు డాక్టర్లు అంటుంటారు? అంటే ఈ ఇది ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ ఏంటంటేనండి, అప్పుడు ఉన్న పబ్లిక్‌కి, ఇప్పుడున్న జనరేషన్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఓల్డర్ జనరేషన్ వాళ్ళు ఏదైనా హార్డ్ ఫుడ్ అట్లానే కొరికేవాళ్ళండి. అంటే చెరుకు గూడా వాళ్ళు చెరుకుని డైరెక్ట్ కొరికి తినేవాళ్ళు. తినేవారు. ఈవెన్ నట్స్‌ని గూడా కొరికి తినేవాళ్ళు. ఏదైనా హార్డ్ ఫుడ్స్ అన్నీ కొరికి తినేవాళ్ళు. సో, వాళ్ళ టీత్ చాలా స్ట్రాంగ్ ఉండేది. సో, చిన్నప్పటి నుంచి వాళ్ళు గట్టిగా నమలటం వల్ల దవడ కూడా మంచిగా పెరిగి బోను. సో, వాళ్ళ జ్ఞానదంతాలు కూడా కరెక్ట్ పొజిషన్‌లో వచ్చేసాయి. అదే ఇప్పుడు ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో ఏమైతుందంటే గత 20, 30 ఇయర్స్ నుంచి వీళ్ళు ఏదైనా సాఫ్ట్ డైట్ అండి. అంటే ఈవెన్ వాళ్ళు చెరుకు తినరండి. షుగర్ కేన్ జ్యూస్ అంటారు. జ్యూస్ తాగుతారు. ఈవెన్ ఏమైనా గట్టి కొరకాలన్నా కూడా కొరకరు. సపోజ్ ఏమైనా నాన్ వెజ్ బోన్స్ కొరకాలన్నా వాళ్ళు ఏం చెప్తారంటే ఏమైనా హోటల్స్‌కి వెళ్ళినా సరే మాకు వి వాంట్ ఓన్లీ బోన్‌లెస్. అంటే అన్నీ సాఫ్ట్ అనమాట. ఈ సాఫ్ట్ తిని ఏమైతుందంటే వాళ్ళకి ఆ ఎముక అనేది పెరగట్లేదు. అది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో, జ్ఞానదంతాలు అనేది ఏమవుతుంది, ఆ ఎముక పెరక్క ఆ జ్ఞానదంతాలు రావాల్సిన టైంకి, రావాల్సిన చోట కరెక్ట్‌గా రాకుండా ఒక వేరే యాంగులేషన్‌లో వస్తున్నాయన్నమాట. అంటే దాన్ని ఇంపాక్టెడ్ అంటాం అనమాట. ఇంపాక్టెడ్ టీత్. విజ్డమ్ టూత్ ఆర్ ఇంపాక్టెడ్ అంటాం. అంటే మనం ఎక్స్‌రే తీసుకొని చూసినా సరే జ్ఞానదంతాలు ఒక యాంగులేషన్‌లో ఉంటాయి. ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండవన్నమాట. ఉండవు. సో, యాంగులేషన్‌లో ఉన్నప్పుడు ఏమైద్ది, పక్క టూత్ మీద ప్రెషర్ పడుతుంటది. అట్లానే ఏమైద్దంటే వాళ్ళకి పెయిన్ వస్తుంటది అక్కడ. అంటే ఏ నాలిక నోళ్ళ గూడా చీరుకుంటుంది కదా! కొంచెం అంటే అది తగులుతుంటుంది మేబీ. నాలుక కొంచెమేనండి. ఒక యాంగులేషన్‌లో కొంచెం బయటకొస్తే నాలుక కొంచెం తగిలిద్ది. కానీ ఎక్కువ పార్ట్ ఏమైద్దంటే అది బోన్‌లోనే ఉండిపోయిద్దది. ఒక యాంగులేషన్‌లో దాని ముందల పన్నుని బాగా ప్రెషర్ చేస్తుంటది. సో, వీళ్ళకి జనరల్ పబ్లిక్ ఏముంది పెయిన్ వస్తూ ఉంటది. సో, వాళ్ళొచ్చి చెక్ చేసినప్పుడు మనం చూస్తే క్లినికల్‌గా మనకేం కనపడదు. బట్ రేడియోలాజికల్ ఎక్స్‌రే తీసుకుంటే మనకు ఆ పన్ను ఆ ముందల పన్ను కింద ఎముక లోపల ప్రెషర్ అనేది మనకు తెలిసిద్దనమాట. సో, మనం ఏం అడ్వైస్ చేస్తామంటే ఇమ్మీడియేట్‌లీ చిన్న సర్జికల్ ప్రొసీజర్ అది తీసేయాలనమాట. ఓకే. అది తీసేయాలి. ఒకవేళ జ్ఞానదంతం తీసేసిన తర్వాత అంటే మన స్మైల్‌లో గాని, ఫేస్‌లో గాని ఏదన్నా చేంజెస్ ఒస్తాయి అంటారు కదా! ఏముండవండి. చేంజెస్ ఏముండవు. ఎందుకంటే జనరల్‌గా జ్ఞానదంతం తినటానికి, మాట్లాడటానికి దేనికి యూజ్‌ఫుల్ ఉండదండి. సో, జనరల్‌గా అది ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వి అడ్వైస్ దెమ్ టు గో ఫర్ రిమూవల్ అండి. సో, అది తీసేసేస్తే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అండ్ వాళ్ళు నార్మల్‌గా అన్ని ఫుడ్స్ తినొచ్చు. ఒక 3 డేస్ తర్వాత దే కెన్ బి నార్మల్ అనమాట. ఇబ్బంది ఏమి ఉండదండి. అయితే ఇప్పుడు రూట్ కెనాల్ చేయించుకోవాలంటే ఇంకా పళ్ళు ఏ దశలో రూట్ కెనాల్‌కు డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు? అంటే రూట్ కెనాల్ మనం అందరికీ చేయమండి. ఎవరికైతే పంటి మీద ఉన్న ఇన్ఫెక్షన్ పుచ్చిపోయి లోన నుంచి కంటిన్యూస్ బాగా నొప్పొస్తుంటదో కంటిన్యూస్. అప్పుడు మనం ఎక్స్‌రే చూస్తే గనక ఆ రూట్స్ అనేది ఎక్స్‌పోజర్ కనపడిద్ది. అంటే ఏంటంటే ఆ లోన రూట్స్‌లోకి ఇన్ఫెక్షన్ ఎళ్ళిపోయింది. హ్మ్. ఒక్కోసారి రూట్ కింద గూడా వాళ్ళకి పెరియాపెకల్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే రూట్ కింద గూడా వాళ్ళకి నల్లగా ఇన్ఫెక్షన్ కనపడిద్ది మనకి ఎక్స్‌రేలో. సో, అట్లాంటి పేషెంట్స్‌కి మనం రూట్ కెనాల్ చేసి ఆ పన్నును కాపాడతాం అనమాట. కాపాడి ఏ పన్ను రూట్ కెనాల్ చేసినా సరే కంపల్సరీ దాని మీద క్యాప్ అనేది వేయాలండి. ఆ క్యాప్ వేస్తే ఏమైద్దంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ దట్ టూత్. అండ్ వాళ్ళకి ఫ్యూచర్‌లో గూడా వాళ్ళు జాగ్రత్తగా మరీ గట్టివి నమలకుండా నార్మల్ ఫుడ్ అంతా తినొచ్చనమాట. అయితే ఒక్కసారి రూట్ కెనాల్ చేశాక ఎన్ని రోజుల వరకు అది ఉంటుంది? అది మనం ఒక్కోసారి మనకి 10 ఇయర్స్, 20 ఇయర్స్ లైఫ్ లాంగ్ కూడా దాని జాగ్రత్త మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద పర్సన్. ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ వేరీ అయిద్దండి. ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు తెలియక గట్టిగా ఏమన్నా కొరికితే మళ్ళీ ఆ పన్ను ఏమన్నా నొప్పొచ్చి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటదనమాట.
సో మనం ఆ డైట్ అనేది కనుక సాఫ్ట్ డైట్ తీసుకుంటా, రెగ్యులర్ బ్రషింగ్ చేసుకుంటా, చుట్టూరు చిగురు కూడా ఏ ఇన్ఫెక్షన్ లేకుండా కనుక మంచిగా ఉంటే దాన్ని కూడా మనం లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద పేషెంట్. రూట్ కెనాల్ తర్వాత క్యాప్ వేయించుకోవడం తప్పనిసరా? లేకుంటే వేయించుకోకున్నా ఓకే? కంపల్సరీ వేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రూట్ కెనాల్ చేయించిన పని ఏంటంటే వీ కాల్ ఇట్ యాజ్ ఏ డెడ్ టూత్. అంటే అది ఇట్స్ ఏ నాన్ వైటల్ టూత్ అంటాం అనమాట. అంటే దానికి లోన ఈ నరాలు బ్లడ్ సప్లై ఏమి ఉండదండి, అది డెడ్ టూత్ అనమాట, ఓకే. నాన్ వైటల్ టూత్ అంటాం. సో దానికి ఏంటంటే బ్రిటిల్ ఉంటుంది అది. అంటే మనం బై మిస్టేక్ ఏమైనా తెలియక ఏమన్నా గట్టి కొరికినా, ఈవెన్ అన్నంలో ఏమైనా రాయబడినా సరే అట్లాంటి పంటి మీద కనుక కొరికామనుకోండి ఆ పన్ను చిప్ ఆఫ్ అయిపోయింది, అంటే ఇరిగిపోయింది, విరిగిపోతుంది. సో అంటే ఒక పీస్ విరిగిపోతుంది. విరిగిపోయింది. సో మనం రూట్ కెనాల్ చేసినంత వృధా అయిపోయింది. సో కంపల్సరీ రూట్ కెనాల్ చేసిన పనికి మనం కంపల్సరీ క్యాప్ అనేది వేయాలన్నమాట. ఓకే. అయితే ఇది కొంచెం ఎక్కువ, అంటే ట్రీట్మెంట్ ఖర్చు కొంచెం ఎక్కువ అంటారు కదా! సో సాధారణ ప్రజలకు ఇది అఫోర్డబుల్లే అంటారా? అది అంటే ఎట్లుంటుందంటేనండి, ఇప్పుడు ఇందులో క్యాప్స్లో కూడా రకాలు ఉన్నాయండి. అంటే సిరామిక్ విత్ మెటల్ అంటాం అనమాట. అది కొంచెం తక్కువ కాస్ట్లో చేయొచ్చు. ఇప్పుడు జిర్కోనియం అని లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి. అందులో కూడా మనకి వారంటీస్ వచ్చినాయి అనమాట. 5 years వారంటీ, 10 years వారంటీ. ఇవన్నీ ఏంటంటే ల్యాబ్లో చేస్తారండి. ఒక మంచి క్వాలిటీ ఆఫ్ క్యాప్ చేసినప్పుడు కొంచెం కాస్ట్ అనేది పెరిగిద్దండి ఆటోమేటిక్గా. సో అదేంటంటే మనకి జనరల్గా మనము 3D స్కానింగ్ ద్వారా చేసి దాన్ని మనం ఆ 3D ఇమేజ్లో ఆ టూత్ని క్యాప్ని వాళ్ళు తయారు చేసి మనకి పంపిస్తారనమాట. సో దాని ప్రకారం ఆ క్యాప్ని మనం ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి అదే మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ డిలే చేస్తుంటామో అప్పుడు కాస్ట్ ఫ్యాక్టర్ పెరుగుతుంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంటుంది, అండ్ న్యాచురాలిటీ అనేది తగ్గుతుంటుంది అనమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.